సో మనం రోజు పేపర్లలో చూస్తూ ఉంటాము, ఎన్నో నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ముందుకు వచ్చేసి మన ప్రభుత్వ పాఠశాలలకు ఏదో ఒక విధంగా సాయం చేయడానికి ఎప్పుడు ముందుకు వస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా ఈరోజు మన స్కూల్కి ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఇన్ అసోసియేషన్ విత్ చెస్ నెట్వర్క్ అనేటటువంటి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఇన్ అసోసియేషన్ విత్ ఆత్మశరణ్ రెడ్డి గారు, ఫార్మర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నిజామాబాద్ అండ్ కాకతీయ శాండ్బాగ్ వాళ్ళు ఈరోజు మనకి చెస్ గురించి మంచి అవేర్నెస్ ఇవ్వడానికి, అదేవిధంగా చెస్ బోర్డ్స్ని మన పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇక్కడికి వచ్చేసారు. ఎంఈఓ గారు పిలిచిన వెంటనే వివిధ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, ఉన్నత పాఠశాలలు, అప్పర్ ప్రైమరీ, అదేవిధంగా ప్రైమరీ స్కూల్స్ పాఠశాల హెడ్ మాస్టర్స్ అందరూ ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ వెల్కమ్ సార్. ముందుగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించడానికి మన మండల స్థాయి విద్యాశాఖ అధికారి శ్రీరామకృష్ణ గారిని వేదిక. అదేవిధంగా మన పిఆర్టీయు జిల్లా అధ్యక్షులు శ్రీ పొద్దుటూరి మోహన్ రెడ్డి గారు కూడా, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ కిషన్ సార్ గారిని కూడా వేదిక. అదేవిధంగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి శ్రీ గంగాధర్ సార్ గారిని, పిఎస్హెచ్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ సురేష్ రెడ్డి గారిని, యాక్చువల్లీ మన ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానించాల్సినటువంటి సందర్భం. కాకపోతే ఇక్కడ స్థలం లేదు కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నాము. సో దీనికి సంబంధించినటువంటి చెస్ నెట్వర్క్ రిప్రజెంటేటివ్ శ్రీ కిరణ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా కాకతీయ శాండ్బాగ్ సంబంధించినటువంటి వై మధు గారిని కూడా వేదిక థ్యాంక్ యూ సార్. మీరు మా పాఠశాలని చూస్ చేసుకుని ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు వాళ్ళ ఆర్గనైజేషన్ గురించి, ఎన్జిఓ గురించి ఒక 2 మాటలు. ఈ చెస్ నెట్వర్క్ అనేటటువంటి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలకి చెస్ బోర్డ్ని అందజేస్తూ చెస్ని ఏ విధంగా ఆడాలి అనేటటువంటి మెలకువల్ని కూడా నేర్పిస్తూ విద్యార్థులందరికీ చెస్ పట్ల సరైన అవగాహన కలిగించడానికి వాళ్ళు ముందుకొచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు చెస్ నెట్వర్క్ సంబంధించి శ్రీ కిరణ్ గారిని తమ ప్రోగ్రామ్ గురించి కాకతీయ శాండ్బాగ్ మధు గారిని మాట్లాడవలసింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్, హలో, great. Okay, so myself Madhu Edla, I am from Kakatiya Sandbag Deshpande Foundation. So first of all, respected dignitaries on the dais, so head of the Mandal Education System Sri Ramakrishna Sir Garu, and PRTU District President Mohan Reddy Sir Garu, and as well as UTF District General Secretary Gangadhar Sir Garu, and Kishan Sir, and as well as Suresh Reddy Sir, Kiran Kumar Reddy Sir, and all the respected headmasters, staff, and my dear students. So we are very happy to be here today because our aim is to distribute chess board to all the government school students because Kiran Kumar Reddy sir is very good at explaining what is the exactly objective. But let me explain about my organization called Kakatiya Sandbag Deshpande Foundation. So we are NGO. We work in majorly 4 sectors: agriculture, micro entrepreneurship, skilling, and startup. So I am from Skilling Department where we have 2 different programs. So one is called Skill in Village, SIV. So in this program we used to teach English communication skills, life skills to the 5th to 8th class students in ZPHS high schools. Likewise we have 16 schools in Nizamabad district, 14 schools in Kamareddy, 12 schools in Siddipet, 8 schools in Medchal Malkajgiri, and as well as Sangareddy, 7 schools we have, and Vikarabad, CM Revanth Reddy Gari own constituency, Kodangal, there we have 10 schools.
like in Telangana there is 67 schools and 6 districts we are covering. And also our founder Raju Reddy sir, he is from Nizamabad, and also Panindra Sama, he is basically from Balkonda, Tadpakal. He is also one of our co-founder. So they started Kakatiya Sangha Deshpande Foundation in the year of 2013. So they aimed to enhance skills, especially among the rural students, especially school and as well as degree students also. And agriculture wise, we have a programs, especially paddy and also turmeric and different programs we have, and micro entrepreneurship programs we have, and startup. Very recently we have started our own campus at Nizamabad called K-Hub. There we are going to have startups also. So our founder Raju Reddy sir, so he has great interest to serve something for the society, so that so he got connection from Sudhir Kodeti, who is Chess Network founder. Okay, so they coordinated and they wanted to distribute chess boards in Kamareddy and Nizamabad. Our founder Raju Reddy sir is directly supporting this program. So ఈ ప్రోగ్రామ్ వచ్చేసి కిరణ్ కుమార్ రెడ్డి సార్ చాలా బాగా చెప్తారు దీని గురించి. సో వెరీ సింపుల్, కోవిడ్ కంటే ముందు సో మనందరి జీవన శైలి, జీవన విధానము, ఐడియాలజీ ఒకటి, కోవిడ్ తర్వాత అంటే ప్రపంచాన్ని ఈ కాలంలో చూడాల్సి వస్తే కోవిడ్కి ముందు, కోవిడ్ తర్వాత. అంటే కోవిడ్ కంటే ముందు సో మనకి ఏదైతే చెడు ఉందో అదే మంచి అయింది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ కంటే ముందు మొబైల్ అంటే పిల్లలు చాలా కాంప్లైంట్ ఉండే, పేరెంట్స్ అందరూ కూడా అసలు మా పిల్లలు తరేకంగా మొబైల్ చూస్తున్నారు, గేమ్స్ ఆడుతున్నారు. బట్ అలాంటిది మొబైల్లోనే క్లాసులు చెప్పే పరిస్థితి వచ్చింది, మొబైల్లోనే క్లాసులు వినే పరిస్థితి వచ్చింది, అవునా. అండ్ మొబైల్ తర్వాత కోవిడ్ కంటే ముందు సో మన హైజీన్ చెక్, సెల్ఫ్ హైజీన్ ఏదైతే ఉందో సో అది కూడా సో మామూలుగా చాలా అంత మాత్రం ఉంటుంది. బట్ కోవిడ్ తర్వాత సో ఎవరిని కలవాలన్నా కానీ, ఎవరితో మాట్లాడాలన్నా, ఎవరితో షేక్ హ్యాండ్ తీసుకోవాలన్నా అంటే మన జీవన విధానం కూడా మారిపోయింది. సో అలానే నా వీఆర్ ఎంటర్డ్ ఒక కొత్త యుగంలోకి ప్రవేశించాం. ఎవరైనా చెప్తారా ఏ యుగం అనేది? ఏఐ. వెరీ గుడ్. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక యుగంలోకి మనం ప్రవేశించినాం. యుగం వచ్చేసింది, ఈ కలియుగం అంటారు, కలియుగం పోయింది, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం. ఓకే, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎలాంటి చేంజ్ వస్తుందంటే ప్రపంచానికి పవర్ అంటే కరెంటు పరిచయం కాకంటే ముందు ప్రపంచం ఎలా ఉండిందో, కరెంటు పరిచయం ఎంత ఎలా మారిందో అలాంటి మార్పు రాబోతుంది. ఒక్కసారి ఈ ప్రపంచాన్ని ఇప్పుడున్న ఈ క్లాస్ రూమ్నే వితౌట్ కరెంట్లో ఉన్నాం. ఇప్పుడు కరెంట్ వచ్చిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుంది? సో అలాంటి చేంజ్ రాబోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. ఓకే, సో రాబోయే అతి కొద్ది రోజులలో దాదాపు 75% నుంచి 80% పనులు ఏఐ మాత్రమే చేస్తారు. ఓకే, సో నేను ఇప్పుడు కార్లో వచ్చేటప్పుడు ఒక చిన్న ఫ్లెక్స్ డిజైన్ చేశాను విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో. ఓకే, సో నాకు ఏమేమి కావాలి, దాంట్లో ఏమేమి ఉండాలని చెప్తే ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో అది డిజైన్ చేసి ఇచ్చింది. బట్ అదే ఫ్లెక్సీ నేను ఓన్గా కంప్యూటర్ పైన కూర్చొని డిజైన్ చేస్తే ఐ నో దట్ ఎంటైర్ డే ఇట్ విల్ టేక్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో వచ్చింది. అంత స్పీడ్ ఉండబోతుంది. మరి అలాంటి స్పీడ్ని మనం ఓన్ చేసుకోవాలి, అలాంటి స్పీడ్ని మనము అందుకోవాలి అని అంటే సో మన మేధా సంపత్తి అనేది ఇంకా చాలా చాలా పెరగాలి. ఓకే, ఆ మేధా సంపత్తి, ఆ సృజనాత్మకత, ఆ క్రిటికల్ థింకింగ్ అనేది పెరగడానికి సో మనకి మన పూర్వీకులు పరిచయం చేసిన మొట్టమొదటి ఆట ఏదైనా ఉందంటే చెస్. దిస్ ఈజ్ అవర్ ఇండియాస్ ఇది స్పోర్ట్, ఇది గేమ్ ఇది, అవునా. సో అలాంటిది కాలక్రమేణా సో ఇతరతర కారణాల వల్ల అది మరుగున పడిపోయినప్పటికీ సో చెస్ నెట్వర్క్ లాంటి ఒక ఎన్జిఓ కోవిడ్ కారణంగా జీవన శైలి మారిపోయింది, పిల్లల లోపల కాంప్లైంట్స్ మారిపోయినాయి. ఈవెన్ ప్రతి టీచర్కి, ఈవెన్ నేను కూడా ఒక టీచర్గా పనిచేసి వచ్చాను. ఫస్ట్ ఛాలెంజ్ ఏదైనా ఉందంటే ఫస్ట్ పిల్లల్ని వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎలా గ్రాప్ చేయాలనేది. మనం బోర్డు పైన రాసే లోపల ఇక్కడ వేరే ప్రపంచమే మారిపోతుంది అక్కడ తిరిగి రాసే లోపల, అవునా. సో ప్రతి ఒక్కరి ఛాలెంజ్ అంటే కాన్సన్ట్రేషన్ పెరగడంలో కానీ వాళ్ళ సృజనాత్మకత అనేది బయటకు తీసుకురావడంలో చెస్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. సో ఈ చెస్ నెట్వర్క్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఒక మంచి సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని కేవలం గవర్నమెంట్ స్కూళ్ళలో మాత్రమే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఓకే, సో కాబట్టి ఈ అవకాశాన్ని ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులు అదేవిధంగా హెడ్ మాస్టర్లు అందరూ కూడా దయచేసి మీ పిల్లలకి ప్రతి చివరి స్టూడెంట్ వరకు తీసుకెళ్ళి ఉత్సవ విగ్రహాలాగా కాకుండా ప్రతి ఒక్క పిల్లలకి అది చేరాలో, వాళ్ళ లోపల ఆ సృజనాత్మకత. ఎందుకంటే టాలెంట్కి కొదవలేదు గవర్నమెంట్ స్కూల్లో. నేను కూడా దాదాపు 6 years నుంచి గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్నాను. నిజంగా టాలెంట్కి కొదవలేదు గవర్నమెంట్ స్కూళ్ళలో. కానీ విషయం ఏంటంటే వాళ్ళకు ఒక రైట్ ఎక్స్పోజర్ అండ్ ప్లాట్ఫామ్ కనుక ఇవ్వగలిగితే డెఫినెట్గా ఒక మంచి స్టూడెంట్స్ని, మంచి భావి భారత పౌరుల్ని గవర్నమెంట్ స్కూల్ నుంచే మనం ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది మాత్రం విషయం.
చెస్ నెట్వర్క్ గురించి కిరణ్ కుమార్ రెడ్డి సార్ నాకంటే ఇంకా బాగా చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. సో after almost 23 years, I have met my guru, Ramakrishna sir. So much చాలా గర్వంగా చెప్తున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇవాళ. ఎందుకంటే నా జీవితంలో ఫస్ట్ టైం నేను ఒక గురువు కాళ్ళ మీద పడ్డాను ఇవాళ. ఎందుకంటే నాకు అంత సంతోషం అనిపించింది. ఎందుకంటే సార్ ఆ రోజు ఈవెన్ నన్ను కూడా చాలాసార్లు కొట్టాడు. సార్ కొట్టాడు మ్యాథమెటిక్స్ అంటే మామూలుగా బాగా కాదు, రే బెదిరియాను మామూలుగా కనబట్టి ఇట్లా చేయడం చేశాడు. బట్ ఎనీ సార్ అప్పుడు అంత సీరియస్ ఉన్నా కానీ చాలా ఎక్సలెంట్గా మ్యాథమెటిక్స్ చెప్పేవాడు సార్. నేను పరిశాన్ అయ్యాను, ఎందుకంటే రెసిడెన్షియల్ నుంచి వచ్చి సార్ ఇక్కడ ఎలా చేశాను సార్ చెప్పాడు. బట్ ఎనీ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ యాజ్ ఎ స్టూడెంట్. నేను ఇవాళ సార్ లాంటి వాళ్ళు డివిఎస్ సార్ అని ఒక సార్ ఉండే మనకు ఇంగ్లీషు. సో సార్ అన్నప్పుడు మేము తిట్టుకునేది, చాలా స్ట్రిక్ట్ ఉండే సార్. బట్ ఇవాళ సార్ ఏదైతే మాకు అప్పుడు క్రమశిక్షణ నేర్పాడో అదే క్రమశిక్షణ ఇవాళ నాకు అన్నం పెడతా ఉంది. నేను తెలంగాణ రీజియన్కి కిలిన్ విలేజ్ అనే ప్రోగ్రామ్కి హెడ్గా పనిచేస్తున్నాను. సార్ ఇంకా బాగా కొట్టుంటే అసలు మొత్తం ఇంకా ఈ ప్రోగ్రామ్ యాక్చువల్గా దేశమంతా ఉంది, అక్కడ దేశమంతా కూడా పనిచేసేదేమో. ఇంకా కొట్టాల్సింది సార్ బాగా నన్ను. మీ టీచర్స్ కూడా మిమ్మల్ని ఎవరైనా మందలించినా కొట్టినా కానీ అది మీ మంచి కోసమే. ఓకే, మీ మంచి కోసమే 100%. అలా కాకుండా ఏ టీచర్ కానీ ఏ హెడ్ మాస్టర్ కానీ మీ పైన ఎలాంటి కోపం కానీ పగ కానీ ప్రతీకారం ఏమి ఉండయమ్మా. మీరు కూడా మా పిల్లల్లాగానే. కానీ ఇప్పుడు మీరు ఒక దెబ్బ పడ్డ ఒక మాట పడ్డా కానీ అది మీ మంచి కోసం, ఫ్యూచర్ కోసం. అది ఆలోచించుకోండి. మళ్ళీ తీసుకెళ్ళి ఇమ్మీడియట్గా ఇంటికాడ చెప్పేసి నాన్నని తీసుకొచ్చి అమ్మని తీసుకొచ్చి అలా చేయద్దు. ఓకే, సో నిజంగా ఇప్పుడు ఎక్కడైతే ఎవరు ఎక్కువ దెబ్బలు పడతారో వాళ్ళు ఫ్యూచర్లో బాగుంటారు. నేను ఎగ్జాంపుల్ దాన్ని. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడే మన పిఆర్టీ మండల డొంకేశ్వర్ మండల అధ్యక్షులు శ్రీ కొండ రాజేశ్వర సార్ గారు వచ్చారు. వారిని కూడా వేదిక మీకు రావాల్సిందే కోరుతున్నాను. ఇప్పుడు చెస్ నెట్వర్క్ రిప్రజెంటేటివ్ శ్రీ కిరణ్ కుమార్ గారు కూడా మాట్లాడవలసిందే. అందరికీ నమస్తే అండి. వేదిక మీద ఉన్న మన ఎంఈఓ గారికి థ్యాంక్స్ మా తరఫు నుంచి, మా చెస్ నెట్వర్క్ తరఫు నుంచి. అండ్ మోహన్ రెడ్డి గారు, సురేష్ రెడ్డి గారు, కిషన్ సార్, అందరికీ కూడా మా తరఫున కృతజ్ఞతలు, థ్యాంక్స్. అండ్ ఫస్ట్ థింగ్, మిగతా టీచర్లు కూడా అన్ని స్కూల్స్ నుంచి ఇక్కడికి వచ్చినందుకు మేము వెరీ స్పెషల్ థ్యాంక్స్ మీకు చెప్పాలి అందరితో పాటు. మా నెట్వర్క్ అంటే మా అసోసియేషన్ పేరు వచ్చేసి చెస్ నెట్వర్క్ అండి. యాక్చువల్లీ బేసిక్గా మా మెయిన్ మోటో వచ్చేసేసి, మేజర్ మోటో మాది వచ్చేసేసి చెస్ అనేది మన తెలంగాణలో ఒక కల్చర్ లాగా అవ్వాలనేది మా మెయిన్ మోటో అండి. ఫస్ట్ నాట్ ఓన్లీ స్టూడెంట్స్ బయట కూడా ప్రతి ఒక్కరూ కూడా చెస్ ఆడాలనేది మా మెయిన్ మోటో అండి. అక్కడది ప్రస్తుతం మేము ఈ బిగినింగ్ స్టేజ్, ఇనిషియల్ స్టేజెస్లో మేము పిల్లలతోనే మొదలు పెడుతున్నాం. ఎందుకంటే ఏదన్నా చిన్నపిల్లలే దేవుళ్ళు అంటారు కదా మనకి, అట్లా ఆ చిన్నపిల్లలతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి రేపు పొద్దున ఊళ్ళల్లోకి అంతా తీసుకెళ్లాలనేది మా మెయిన్ మోటో అండి. ఇక్కడ ఈ పిల్లలకి ఇప్పుడు మేము చెస్ బోర్డ్స్ ఎలా ఇస్తున్నామంటే, టోటల్ ఆల్ ఓవర్ తెలంగాణలో ఉండే ప్రతి గవర్నమెంట్ స్కూల్కి మేము చెస్ బోర్డ్స్ ఇస్తామండి. ప్రతి గవర్నమెంట్ స్కూల్లో 20 మంది స్టూడెంట్స్కి ఒక చెస్ బోర్డ్ వచ్చేలాగా వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ చెస్ బోర్డ్స్. అండ్ ఎందుకు చేస్తున్నాం మేము ఇది? ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఎందుకు చేస్తున్నాం మేము? దానికి ఒక మెయిన్ మోటో ఉందండి. ఒకటి, మా ఫౌండర్ ఆయన పేరు సుధీర్ కోడాటి. ఈ స్టేస్ ఇన్ కెనడా. ఆయన ఒక కెనడాలో నివసిస్తారు. ఆయన ఒక ఎన్ఆర్ఐ. ఆయన 2000లో ఆయనకు బేసికల్గా ఏంటంటే కొంచెం ఈ తెలంగాణలో ఉండే యూత్ ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ జీవన శైలి ఎలా ఉంది, దాన్ని మెరుగుపరిస్తే ఇంకా బ్రహ్మాండంగా తయారవుతుంది తెలంగాణ దాంట్లో ఉన్నారండి ఆయన. అట్ ది సేమ్ టైం ఆయన ఒక శిష్యుడు, ఎవరికి? జయశంకర్ గారికి, ప్రొఫెసర్ జయశంకర్ గారి శిష్యులు ఆయన. ఫస్ట్ టైము తెలంగాణకి సంబంధించిన 1996లో తెలంగాణకు సంబంధించిన ఒక ఉద్యమం సంబంధించిన కొన్ని మీటింగ్స్ని జయశంకర్ గారు సార్ తీసుకెళ్ళి అమెరికాలో మీటింగ్స్ కండక్ట్ చేసిన దాంట్లో వన్ ఆఫ్ ద మెంబర్ అండి ఈయన సుధీర్ కోడాటి గారు. అండ్ వీళ్ళందరూ అక్కడ ఎలా కలవాలి, తెలంగాణ ప్రజలు ఎలా కలవాలి, అక్కడ
ఒక దగ్గర ఒక కలవాలంటే అదొక సందర్భం కావాలి కదండి మనకు అక్కడ. ఏమి సందర్భం లేకుంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అంటే రారు కదా ఎవరు కూడా జనరల్గా తొందరగా. అది కూడా ఎన్ఆర్ఐలు కొంతమంది. సో హీ స్టార్టెడ్ బతుకమ్మ అనేది ఆడడం తెలంగాణ మన ఇది కల్చర్ కాబట్టి ఈ బతుకమ్మని యుఎస్లో ఫస్ట్ ఆడించిన ఆయన 1996లో. అండ్ హీ గాట్ రికగ్నైజ్డ్ బై నాటా అనుకుంటాను. మొన్న వాళ్ళు ఆయనకి ఆ రికగ్నిషన్ ఇచ్చారు ఆయనకి. ఈవెన్ దే అవార్డెడ్ దేమ్. సుధీర్ కొడాటి గారిని అవార్డు కూడా చేశారు ఆయన్ని. మీరు మొదలు పెట్టారు దీన్ని ఫస్ట్ బతుకమ్మ అనేది యుఎస్లో అని చెప్పేసి. అట్లా అందరినీ ఒక దగ్గర చేసి తెలంగాణ జరుగుతున్న అన్యాయాల గురించి వీటి గురించి ఆయన మాట్లాడిన మనిషి ఆయన. ఆయనకి అట్ ద సేమ్ టైం పిల్లల మీద యూత్ మీద కూడా అంతే కన్సర్న్ ఉంటుంది. ఎలా వీళ్ళని ఎట్లా మనం సరైన దారిలో పెట్టాలి అనేది. ఇప్పుడు చాలామందికి తెలిసే ఉంటుంది తెలంగాణలో యూత్ పరిస్థితి ఎలా ఉందని చెప్పేది. ఊర్లలో మధ్యాహ్నం 2-3 అవ్వగా నీకు స్టార్ట్ అయిపోతుంది. ఇంకా అది ఎందుకు చెప్పాల్సిన పని కూడా లేదు మేము దాని గురించి. సో ఇవన్నీ దాన్ని ఎలా మనం డైవర్ట్ చేయాలనే ఉద్దేశంలో ఆయన పిల్లలకు కూడా వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య కొత్తగా 2020 తర్వాత మొబైల్స్ బాగా అలవాటు పడ్డారు. వాళ్ళని ఎలా మొబైల్ నుంచి డైవర్ట్ చేయాలనే ఉద్దేశంలో ఈ మొదలుపెట్టిన ప్రోగ్రామే ఈ చెస్ నెట్వర్క్ అనే ఆర్గనైజేషన్ అండి. బిఫోర్ దట్ ఆయన రూరల్ లైబ్రరీ ఫౌండేషన్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ నడిపేవాళ్ళు ఆయన. అండ్ హీ యూస్ టు హ్యావ్ 150 లైబ్రరీస్ ఇన్ కరీంనగర్ అండ్ వరంగల్ డిస్ట్రిక్ట్స్లో. కొన్ని 150 స్కూల్స్లో లైబ్రరీస్ ఉండేవి అనమాట ఆయన. మొత్తం అప్పుడు చేసేవాళ్ళు. ఆఫ్టర్ కోవిడ్ ఎప్పుడైతే ఈ పిల్లలు కొంచెం మొబైల్కి అలవాటు పడి కొంచెం ఇది అవ్వడం వల్ల అది కొంచెం అంత రెస్పాన్సివ్గా లేదని చెప్పి ఈ స్టార్టెడ్ చెస్ నెట్వర్క్ అండి. మా యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అని అంటే ఇప్పుడు మేము ఒట్టి బోర్డ్స్ ఇచ్చిపోవడం వరకే మా పని కాదండి. ఇక్కడ దిస్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ థింగ్ వాట్ వీఆర్ డూయింగ్. మీన్స్ ఇప్పుడు కామారెడ్డి నిజామాబాద్ 2 జిల్లాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దగ్గర అంటే 12,000 బోర్డులు చేసి బోర్డులు పంపిణీ జరుగుతుందండి మాది ఇప్పుడు మొత్తం. దిస్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ డూయింగ్. అండ్ సెకండ్ ఫేజ్ వచ్చేసి విల్ గివ్ ట్రైనింగ్ ఫర్ ట్రైనర్స్. దట్ మీన్స్ ఇప్పుడు ఎలా మేము మిమ్మల్ని ఒక మండలానికి సంబంధించిన టీచర్లందరినీ ఒక దగ్గరికి మేము రిక్వెస్ట్ చేసి మేము మిమ్మల్ని ఆహ్వానించుకున్నాము, అలాగే ఆహ్వానించి మేము ఒక ప్రైమరీ స్కూల్ నుంచి ఒక టీచర్ మినిమము, హై స్కూల్ నుంచి పీఈటీ టీచరు, అట్ ద సేమ్ టైం ఇంకొక ఇద్దరు మినిమం ఒకరు లేదంటే 2 టీచర్లు వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి మేము ఇట్లా ట్రైనింగ్ సెషన్ లాగా కూడా కనెక్ట్ చేద్దామని ప్లాన్లో ఉన్నామండి. దానికి అంటే నేర్పించలేరు అని కాదు, ప్రొఫెషనల్గా ఆడటం ఎలా ఆడాలి అని నేర్పించే కొన్ని పద్ధతులు ఉంటాయి. అవి ఒకటి. అట్ ద సేమ్ టైం వీటితో పాటు మీకు నెక్స్ట్ ఏంటంటే మీరు దాని తర్వాత మీరు ఎప్పుడైతే మీ ప్రతి పిల్లవాడు నేర్చుకోవాలనే కాన్సెప్ట్ అండి ఇక్కడ మాది. ఇక్కడ మాకు ఒక టాలెంట్ ఎవరికి ఉంది, వాళ్ళు ఎవరో టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళని ఇంకేదో షైన్ చేద్దామనే ఆలోచన లేదు మాకు. ఇట్ షుడ్ బికమ్ ఏ కల్చర్. అంటే ఇది ఒక సాంప్రదాయంగా తయారవ్వాలి ఇప్పుడు తెలంగాణ మొత్తంలో. అట్ ద సేమ్ టైం ఇన్ స్కూల్స్ బేసిక్ థింగ్. సో ప్రతి పిల్లవాడు ఆడాలి. రేపు పొద్దున వీళ్ళకి ఎంకరేజ్మెంట్గా రేపు పొద్దున టోర్నమెంట్స్ లాంటివి కండక్ట్ చేస్తాం మేము. దీనికోసం మేము ఆల్రెడీ సరే ట్రైనింగ్ అంటే ఇప్పుడు మొత్తం జిల్లా వ్యాప్తంగా బోర్డుల పంపిణీ అయిన తర్వాత ట్రైనింగ్ జరుగుతుంది. కానీ మరి అప్పటిదాకా ఎలా అంటే ఈ పిల్లలకు కూడా అర్థమయ్యే ఒక చిన్న బుక్ అండి. ఇది 15 పేజీల ఒక బుక్ ఉంటుంది. చెస్ ఎలా ఆడాలి, బేసిక్ స్టెప్స్. పిల్లలు కూడా చదువుకొని ఆడుకోవచ్చు దీన్ని. అలాంటి ఒక బుక్ ఈ చెస్ బోర్డ్స్తో పాటు ఇస్తాము. మొత్తం మీకు అన్ని స్కూల్స్కి వస్తాయండి బుక్స్ కూడా. ఇవి ఒక 2 బోర్డ్స్కి ఒక బుక్ లాగా అలా పంపిస్తున్నాం. ఈ బుక్స్ కూడా వస్తాయి. దీంట్లో నేర్చుకొని మీరు బేసిక్గా ఆడుకోవచ్చు. తర్వాత ట్రైనింగ్ ఫర్ ట్రైనర్స్ అనే సెషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. దాని తర్వాత వీఆర్ గోయింగ్ టు కండక్ట్ మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్స్. దట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ప్రతి 6 నెలలకో 3 నెలలకో ఇంకా అది ఎప్పటికీ జరుగుతూ ఉండే ప్రాసెస్ లాగానే దాన్ని డిజైన్ చేయాలని చెప్పే ప్లాన్లో ఉన్నామండి మేము దాన్ని. అండ్ దిస్ ఈజ్ అవర్ చెస్ బోర్డ్. ఈ చెస్ బోర్డు కూడా ఆల్మోస్ట్ ఒక 25 కంపెనీస్ చూసి ఫస్ట్లో మేము కూడా మన మామూలుగా ఫోల్డబుల్ బోర్డ్స్ ఇచ్చేవాళ్ళం. అవి తొందరగా పాడైపోవడం అలా జరిగినాయి. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ అవి. దాని తర్వాత ఒక 25 కంపెనీస్తో మొత్తం మాట్లాడి ఈ బోర్డు కొంచెం బాగుంటుంది, కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం స్టాండర్డ్గా ఉంటుంది, కొంచెం రఫ్గా ఉంటుందని చెప్పేసి రఫ్ యూస్ కూడా పనిచేస్తుందని చెప్పేసి తీసుకొచ్చాము ఇది. ఈ బోర్డ్, దిస్ ఈజ్ అవర్ బోర్డ్. అండ్ వీ హ్యావ్ 3 స్లోగన్స్ ఫర్ దిస్. అండ్ వన్ థింగ్, ఎంతమంది పిల్లలకమ్మా ఇది, టీచర్స్ కాదు, ఎంతమంది చేసి ఆడగలరు మీరు దీంట్లో? ఎవరికి రాదా? నేర్చుకుంటారా, నేర్చుకోవద్దు అనుకుంటున్నారా? ఇన్ఫీట్లా. సో ఎవరైనా ఒకరు రాగలరా ఈ చదవడానికి? వీ హ్యావ్ 3 స్లోగన్స్ ఫ్రమ్ అవర్ చెస్ నెట్వర్క్. 3 మెయిన్ స్లోగన్స్ ఉన్నాయి. పిల్లలు
చలో దోస్త్ చెస్ ఆడదాం. గట్టిగా. చలో దోస్త్ చెస్ ఆడదాం. లెట్స్ స్ప్రెడ్ ద జాయ్ ఆఫ్ చెస్, ఈచ్ వన్ టీచ్ 10. అర్థం ఏంటి? చెస్ ఆడదాం. ఒకటి చలో దోస్త్, అండ్ సెకండ్ థింగ్ ఈజ్ లెట్స్ స్ప్రెడ్ ద జాయ్ ఆఫ్ సక్సెస్. మనం ఎందుకు ఆడతాం గేమ్? మనం ఇది ఎనీ గేమ్ ఎందుకు ఆడతాము? ఒక ఎంజాయ్మెంట్ కోసం. ఈ చెస్ అనే గేమ్ మీరు నేర్చుకొని ఆడితే మీరు దాన్ని అందరికీ స్ప్రెడ్ చేయాలి. ఆ ఎంజాయ్మెంట్ మీ ఒక్కరితో ఆపుకోకూడదు. మీరు ఎంజాయ్ చేస్తూ 10 మందిని ఎంజాయ్ చేయించాలి. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఈచ్ వన్ టీచ్ 10. అర్థమైందా ఏంటి? మీన్స్ గట్టిగా మాట్లాడాలి. తినలేదా మధ్యాహ్నం? ఈచ్ వన్, ఈ 10 మెంబర్స్ ఎవరు? 10 మెంబర్స్? ఫ్రెండ్స్ అనే కాదమ్మా, పేరెంట్స్ అవ్వచ్చు. మీ ఇంట్లో మీ అమ్మ అవ్వచ్చు, మీ నాన్న అవ్వచ్చు, మీ నాన్నమ్మ అవ్వచ్చు. అందరితో ఆడిపియాలి. ఓకేనా? అందరికీ నేర్పించాలి. ఇది మా మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. అందరూ నేర్చుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఇది నేర్చుకోవడం వల్ల మీ యొక్క కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఫస్ట్ మీరు ఒక అరగంట చదవాల్సింది 10 నిమిషాలు చదివితే మీకు అర్థమైపోతుంది. చూడండి, మీరే చూడండి ఆడి. దాని తర్వాత మీరు అప్పుడు ఏమన్నా మీరు చదివి చూడండి. మీకే తెలుస్తుంది, మేము చెప్పడం కాదు. ఓకేనా? ఎక్స్పీరియన్స్ చేస్తారా ప్రాక్టికల్గా? ఆడిన తర్వాత మీరు మీరు చదివినప్పుడు మీకు ఎలా అర్థమవుతుంది, ఆడక ముందు మీరు చదివినప్పుడు ఎలా అర్థమవుతుంది అనేది ఆ డిఫరెన్స్ మీరే గమనించుకుంటారు. యూ విల్ హ్యావ్ ద కాన్సన్ట్రేషన్. ఓకే? యూ విల్. అర్థమైందా మీకు? మనం నేర్చుకుంటారు అందరు. చెప్పండి మాకు. ఏమో మాకు వినిపించలేదమ్మా. గట్టిగా మీరు చెప్పింది డొంకేశ్వర దద్దరిల్లా. ఓకే, ఒక్కసారి చెప్పండి. చలో దోస్త్ అంటే చెస్ ఆడదాం అనాలి. చలో దోస్త్, చలో దోస్త్, చలో దోస్త్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే సార్, ఇప్పుడు మా పిఆర్టీయు జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి సార్ కార్యక్రమం. మేము కూడా చలో దోస్త్ అంటాం. ఏం చేద్దాం? వీళ్ళు మా దోస్తులు ఇద్దరు వాళ్ళు కూడా చేస్తారన్నమాట. సరే, ఏదైనా ఒక ఫౌండేషన్ ద్వారా చెస్ను గ్రామాలకు తీసుకొచ్చి మరి జిల్లా పరిషత్ పాఠశాలలో ఉన్న విద్యార్థులతో చెస్ ఆడిపియాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి సంస్థకు నేనైతే అభినందిస్తున్నా. ప్రత్యేకంగా మా సంఘ పక్షాన్ని అభినందిస్తున్నాం సార్. వాళ్ళు ఏమంటున్నారంటే చెస్ అనే ఆటను తీసుకపోవాలి జనాలుగా అనుకుంటున్నాం. ఇప్పుడు చూసినాం కదా మనం, ఎవరికైనా ఆడొస్తుందా అంటే ఎవ్వరు కూడా ఆడొస్తుందని చెప్తున్నారు 9th క్లాస్ పిల్లలు. అంటే నిజం వాస్తవం వీళ్ళని కాదు, ఏ స్కూల్లో కూడా ఆడరాదు. ఎవరు కూడా దాని మీద దృష్టి పెట్టారు. కానీ చాలా అనేది చెస్ అనేది గ్రాండ్ మాస్టర్ మనం బట్టి పేపర్లో చూస్తుంటాం. గ్రాండ్ మాస్టర్ అయినరు మంచి మంచి విశ్వనాథ్ ఆనంద్, ఇంకా చాలా పేర్లు బాగుంది ఎక్కువ వేరే. కానీ ఒక విశ్వనాథ్ ఆనంద్ అయితే గుర్తున్నాడు. వాళ్ళు చెస్లో ఎవరైతే ఆ స్థాయిలో ఉంటారు కదా, వాళ్ళకి కోట్ల రూపాయలు వస్తాయి. మరి అటువంటి గేమ్ను వీళ్ళు కూడా ఉద్దేశం ఏంటంటే ఈ చెడు వ్యసనాలకు దూరం పోయి మంచిగా ఉండాలని చెప్పేసి ఈ రకంగా తీసుకొచ్చారు. వాళ్ళకి నేను అభినందిస్తున్నా. మరి మేము రాగానే మమ్మల్ని ఆహ్వానించినందుకు మిత్రుడు నాకు కూడా గురువే సార్. నేను కూడా ఎంఎస్సీ మ్యాథ్స్ ట్యూషన్ అయినా, ఎంఎస్సీ మ్యాథ్స్ కోచింగ్ కోసం రామకృష్ణ సార్ గారు, మరి మా జిల్లా ప్రధాన కార్యదర్శి మిత్రుడు కిషన్ గారు, మా మండల అధ్యక్షుడు కొండ రాజేశ్వర్ గారు, మా మోహన్ గారు, మరి ఇతర సంఘాల మిత్రులు మన గంగాధర్ గారు, నాకు ఎప్పుడు రమేషే అందిస్తున్నారు. గంగాధర్ గారు, మరి సురేష్ రెడ్డి గారు, అందరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు మిత్రులందరూ కూడా నమస్కారాలు.
అయితే ఈ ఆటను ముందుకు తీసుకుపోదామన్న ఆలోచనతో వచ్చినందుకు వాళ్ళకు కూడా నేను మా జిల్లా శాఖ పక్షాన అభినందనలు తెలియజేస్తూ నెక్స్ట్ మా నైపేట మండలం కూడా రండి. మేము అక్కడ కూడా మంచి చాలా స్కూళ్ళు ఉన్నాయి, 10 నుంచి 12 స్కూళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, చాలా స్ట్రెంత్ అండ్ స్కూళ్ళు ఉన్నాయి. మేము కూడా మా పిల్లలకు మేము కూడా చేస్తున్నాం, ఇది చేసి ముందుకు తీసుకెళ్తాం. నేను కూడా హెడ్ మాస్టర్, బినోల్ హెడ్ మాస్టర్, మా ఎంఏ కూడా చెప్తా. అంటే ఒక విద్యార్థులు ఏదైతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదేదో చూసి చేసే బదులు చేసి ఆడుకుంటే చాలా మళ్ళీ టైం బాగా తీసుకుంటుంది చేసి ఆడడానికి. మన దిమాగ్ అంతా లడాయించాలి దాని మీద. నాకు కూడా ఎక్కడ ఆడరాదు కానీ ఆడినప్పుడు చెప్తున్నా, చిన్నప్పుడు ఆడుతున్నాను, బాగా లడాయించాలి, దిమాగ్ అంతా లడాయించాలి, బాగా ఫ్రెష్ అవుతుంది మైండ్. మరి అట్లా విద్యార్థులకు ఈ సంస్థ ఇట్లా తీసుకొచ్చినందుకు నేను 100% వాళ్ళకు అభినందిస్తున్నా. ఒకసారి స్విచ్ ఆఫ్ ఇది ఆఫ్ చేయి. పెంచుకోవాలా? 2026 సంవత్సరం హేతుబద్ధీకరణ జరుగుతలేదు, 2027లో జరుగుతుంది. మరి 2027 వచ్చేవారికి మనం ఇక్కడ స్ట్రెంత్లో పోగొట్టుకున్నాం అనుకో, మన పోస్టులకు పోతాయి. ఒక్కటి ఆలోచించుకొని మనకు ఉద్యోగం వచ్చిన తర్వాత మనం ఇలా ఈ పొజిషన్లో ఉన్నాం. మన పిల్లలకు అంత ఉద్యోగాలు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి? మన స్కూళ్ళలో స్ట్రెంత్ పెరగాల అనుకుంటున్నాం. మస్తు మంది కేజీబీలు వచ్చినాయి, మోడల్ స్కూల్ వచ్చినాయి, గురుకులు వచ్చినాయి. ప్రైవేట్ స్కూల్లో చూడాలి. ప్రైవేట్ స్కూల్కి పిల్లలు పోదు. బ్రహ్మాండంగా నడిస్తే జోకేశ్వర్ స్కూల్ ఎంత గమ్మత్ అనిపిస్తుంది చూస్తుంటే. ఇట్లా నడిపించాలి మన స్కూల్. ఈ రకంగా నడిపిస్తే ప్రైవేట్ స్కూళ్ళని దెబ్బ కొడితే ప్రైవేట్ స్కూల్ అనేది కనిపించలేదు మనం. అయితేనే భవిష్యత్ తరాలకు ఉద్యోగాలు వస్తాయి. మరి భవిష్యత్తులో ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఊళ్ళో ఉండరు. మన గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలే మన ఉద్యోగాలు వస్తాయి. ప్రైవేట్లో చదివిన ఇప్పుడు కూడా గవర్నమెంట్ టీచర్గా రాడు. మనం అన్యాయం చేసేది వాళ్ళకంటే మన గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి అన్యాయం చేస్తున్నట్టు. అందుకోసం స్ట్రెంత్ కంపల్సరీ పెంచుకోవాలా. ఉన్న టైంని 9 నుంచి 4 పోవాలని పనిచేయాలా. కొందరు అంటున్నారు, అరే 9 గంటలకు టైం ఇదవుతుంది అది అవుతుంది. ఏం కాదు, 9 గంటలకు ఉన్నా ఏం పరకూడదు. 9 గంటలకు ఉంటే మనం 8 గంటలకు వెళ్తాం. 9:30 అయిందనుకో 8:30కి వెళ్తాం. మళ్ళీ అర్ధగంట ఏం చేస్తామంటే ఇంటికంటే కూర్చుంటాం పుట్టిగా. ఆ 9 నుంచి 10 జనరల్గా అట్లా ఉంటుంది మన మెంటాలిటీ, ఉమెన్ సైకాలజీ. నా స్కూల్కి నేను 9 గంటలకు చేరాలి. 8:15కి వెళ్తే 9 గంటలకు చేరుతా. నేను 8:15కి వెళ్తా. పోనీ 8:10కి వెళ్ళాలా? సచిన్ వెళ్ళాను నేను 8:10కి. నేను రెడీ అయి కూర్చున్నా కానీ 15 నిమిషాలు అట్లా కూర్చుంటా. ఇది మన ఉమెన్ సైకాలజీ. నువ్వు 9:30 పెట్టాను అప్పుడు నేను 9:15కి వెళ్తా. మళ్ళా అంత అవుతుంది. ముందు వెనక ఏముండదు. నేనేమంటున్నా అంటే మీరు 8:15కి వెళ్ళండి, 9:15కి వెళ్తుంది, 9 గంటలకు చేరేది ఉంది. అనుకోకుండా మీకు పోయేటప్పుడు బర్రలో బిర్రలో అడ్డం వచ్చినాయి, ఓ 10-15 నిమిషాలు లేట్ వచ్చింది. మన ఎంఓ ఏమన్నాడు, కొట్టాడు. డిఓ ఏమనుకుంటే నేను చూసుకుంటా. అర్థమైనా? మీరు పోయి బర్రలో కుద్దుకొని దాన్ని కుద్దుకొని చచ్చిపోయే కథలు చేయకు. అలా పారా మీద తెచ్చుకోకూడదు. రండి, టైంకి రండి, మంచిగా అంటే స్కూల్కి రండి, పిల్లలకు మంచిగా అయిపోయి పిల్లలు స్కూల్ స్ట్రెంథెన్ చేయాలా. భవిష్యత్తు మనకు ఉండాలంటే, భవిష్యత్తులో ఉపాధ్యాయులు ఉండాలంటే స్ట్రెంథెన్ చేసుకోవాలని మీకు మరొకసారి తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంఈఓ గారికి, మరి పాఠశాల యాజమాన్యంకు, మన హెడ్ మాస్టర్ సార్ రాలేదు, సురేష్ సార్ ఇన్ఛార్జ్ గంగారెడ్డి, మా ఇన్ఛార్జ్ గంగారెడ్డి సార్కు, మా అసలు యాక్చువల్గా మేము వేరే ప్రోగ్రామ్కి వచ్చినాం, అనుకోకుండా ఇంట్లో జాయిన్ అయిపోయినాం. మా మోహన్ అట్టనే వస్తా అని చెప్పిండు 10th క్లాస్ వాళ్ళకు. మరి చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు మా కుండరాజేశ్వర్ గారిని, మోహన్ కానీ పిఆర్టీ పక్షాన వాళ్ళిద్దరు కూడా నేను ధన్యవాదాలు చేసి ముగిస్తున్నా. జై హింద్, జై పిఆర్టీ. చలో దోస్త్, చలో దోస్త్ పోతాం మేము నేటి సభాధ్యక్షులు అలాగే సభా వేదికను అలంకరించినటువంటి స్వాతంత్ర సంఘ నాయకులకు, మండల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారాలు. అలాగే విద్యార్థులకు శుభాకాంక్షలు. ఈ నేటి కార్యక్రమం దేశపాండే ఫౌండేషన్ వారు. ఈ దేశపాండే కార్యక్రమాలు నేను గత మాకులో పనిచేసినప్పుడు గత 10 సంవత్సరాల్లో కూడా వారి కార్యక్రమాలు ఎట్లా నిర్వహిస్తారో తెలిసింది. అంతకుముందు ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు ఇంగ్లీష్లో వెనుకబడుతున్నారని గుర్తించేసి ఎక్కడైతే స్ట్రెంత్ ఎక్కువ ఉందో ఆ స్కూళ్లకు వాళ్ళ సంస్థ నుంచి
ఒక ఇంగ్లీష్ ఫ్యాకల్టీని ఇచ్చేవారు. సో అలా మా స్కూల్లో కూడా ఒక 10 సంవత్సరాల పాటు ఒక ఫ్యాకల్టీ ఇచ్చింది. అదే సంస్థ ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులకు ఇంటికాడ ఉన్నటువంటి ఇంతకుముందు మిత్రులు చెప్పినప్పుడు చాలామంది యువకులు ఏం కాకుండా దారి తప్పిపోతున్నారు. కాబట్టి అటువంటి వ్యవస్థ వెళ్ళిన వారు వెళ్ళిండ్రు. ఇప్పుడున్నటువంటి పిల్లలను ఒక గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొస్తారు. దాంట్లో భాగస్వామ్యులైనటువంటి ప్రతి ఒక్కరికి, వ్యక్తులకు, సంస్థలకు, అందరికీ కూడా మా విద్యాశాఖ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. చెస్ అనేది చాలా బ్రహ్మాండమైన ఆట. మనము ఆన్లైన్ గేమ్స్ కానీ మిగతా గేమ్స్ ఆడి చాలా మానసికంగా చాలా చెడిపోతూ ఉంటాం, ఇబ్బందికరమైన ఉన్నటువంటి పరిస్థితులు తలెత్తుతాయి. అదే చెస్ బోర్డు కూడా మనం ఇక్కడ ఇవ్వచ్చు, ఇవ్వకున్నా కానీ మనం కొనుక్కునే స్థితిలో ఉంటాం. ఒకసారి మీకు చదువుకొని బోర్ కొడుతుంది. 2 వ్యక్తులు కలిసి చెస్ ఆడిందంటే ఒక అర్ధగంటనో గంట ఆడిందంటే మైండ్ చాలా ఫ్రెష్ అవుతుంది. దాంతోపాటు జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. జీవితంలో వేగవంతమైన నిర్ణయాలను, ఖచ్చితత్వమైనటువంటి నిర్ణయాలను చేసి ఎవరైతే బాగా ఆడుతారో వాళ్ళు తీసుకోగలుగుతారు. దాంతోపాటు ఆర్థమెటిక్ రీజనింగ్, ఏ ఎగ్జామ్ రాసినా కానీ దాంట్లో ఖచ్చితమైనటువంటి ఆన్సర్ను చేయగలుగుతారు. ఎవరు చేయగలుగుతారు? ఎవరైతే చెస్ పర్ఫెక్ట్ ఆడతారో వాళ్ళు చేయగలుగుతారు. కాబట్టి ఇబ్బంది అనుకోకండి. ఏ స్థాయిలో మీ 9th వచ్చినా, ఏ క్లాస్ వచ్చినా కానీ సులభంగా నేర్చుకోగలుగుతారు, సులభంగా ఆడగలుగుతారు. ఒక వారంకు వీక్లీ 1 hour 2 hour ఆడితే చాలా ఈజీగా మంచిగా నేర్చుకోగలుగుతారు. సో ఇబ్బంది అనుకోకుండా మీరు మిగతా కార్యకలాపాలు కాకుండా ఈ చెస్ని బాగా నేర్చుకుంది. నిత్య జీవితంలో ఈ చెస్కే కాదు, ఆ చెస్ ఆడడం వల్ల మన నిత్య జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. కాంపిటీషన్స్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. ప్రతి దాంట్లో ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ ఖచ్చితత్వమైనటువంటి నిర్ణయం తీసుకోవడంలో ఈ ఆట చూపెడుతుంది. కాబట్టి ఇటువంటి ఆటలను ప్రోత్సహించడానికి ఎన్జిఓ సంఘం వచ్చినటువంటి మా మిత్రులకు మా పాఠశాల విద్యార్థులను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంకా పిల్లలను ఒకేలా 20 మంది పిల్లలకు ఒక చెస్ బోర్డు వస్తుందన్నారు. అది కాకుండా కానీ మీరు బహుశా అది అఫోర్డబుల్, చెస్ బోర్డు కూడా అఫోర్డబుల్ ఉంటుంది. మనం కూడా మీరు కొనుక్కొని కూడా ఆడండి. చాలా మానసికమైనటువంటి ఆనందం, మీరు ఆడిన తర్వాత మీరు చేయండి, చాలా మానసికమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు దాంట్లో వాళ్ళు చెప్పినటువంటి దృష్టి పెట్టి మంచి నైపుణ్యాన్ని సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు. నమస్కారం అండి. ఈ చెస్ నెట్వర్క్ వాళ్ళు నాకు ఫోన్ చేసి ఇలా మీ మండలంలో అరేంజ్ చేద్దాము అనుకుంటున్నాము అంటే, మరి దీని కాన్సెప్ట్ ఏంటి సార్ అడగడం జరిగింది యాక్చువల్గా ఆయన. ఎందుకంటే మరి అది మన పర్మిషన్ ఇచ్చే ముందు వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి తెలుసుకున్నాం అంటే, లేదు సార్ పిల్లలందరూ కూడా ఫోన్కి ఎలెక్ట్ అయిపోతున్నారు, మా చెస్ నెట్వర్క్ తరఫున కొంచెం చేంజ్ తీసుకురావడానికి అని చెప్పి మేము చెస్ బోర్డు డొనేషన్ చేద్దాం అనుకుంటున్నాం అన్ని స్కూల్లో. అందువల్ల పిల్లల్ని డైవర్ట్ చేయడానికి, సింపుల్గా డైవర్ట్ చేయడానికి ఈ చెస్ నెట్వర్క్ అనేది బాగా ఉపయోగపడుతుంది. మాకు చెస్ డిస్ట్రిబ్యూషన్ చేసి ట్రైనింగ్ కూడా ఇస్తాము. కాబట్టి చెస్ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి, మీకు తెలుసు కదా సార్ అంటే, సరే సార్ అని చెప్పేసి అనుకుని నందిపేట లొకేషన్ మాట్లాడుకుని, మరి టైమ్స్ ఏంటి సార్ అంటే, మీరు నందిపేటలో మార్నింగ్ తీసుకుంటున్నాం సార్ అంటే, సరే మరి మధ్యాహ్నం లొకేషన్ కూడా రన్ చెప్పడం జరిగింది. అలాగే ఈ చెస్ వల్ల ఏంటంటే నాలెడ్జ్ బాగా ఇంప్రూవ్ అవుతుందండి. ఎందుకంటే మా ఇంట్లోనే నాకు చెస్ రాదండి, మా తమ్ముడు బాగా ఆడుతాడు. ఆయన తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, నాకు తక్కువ ఉంటాయి. మా ఇంట్లో తెలుస్తున్నారు, చూశాను కాబట్టి చెప్తున్నాను. అంటే నాకు చెస్ మీద ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ లేదు, మ్యాథ్స్ నాలెడ్జ్ ఉన్నా నాకు చెస్ మీద ఎందుకు నాకు అదృష్టి లేదు. మా తమ్ముడు చెస్ ఆడుతూ ఉండేవాడు. దానివల్ల చెస్ అనేది ఎత్తులు వేయటానికి బాగా ఉపయోగపడుతుంది. దాంట్లో గుర్రాలు, సైనికులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. దానివల్ల ఎత్తుకు పై ఎత్తు వేయడం అనేది ఈ చెస్ వల్ల బాగా వస్తుంది. అలాగే అందరూ చెప్పినట్టు చదువుకుని కొంచెం రిలాక్స్ తీసుకోవడానికి చెస్ ఆడుకుంటూ బాగుంటుంది. అలాగే నేను కూడా అడగడం జరిగింది, మరి చెస్ మా టీచర్లు చాలామంది రాదు కదా అంటే, సార్ మేము ట్రైనింగ్ ఇస్తాము, బుక్ కూడా ఉంది మా దగ్గర, ఇందాక బుక్ చూపించారు సార్. ఈ బుక్ ద్వారా మీరు ఫస్ట్ నేర్చుకోండి, తర్వాత మేము ట్రైనింగ్ ఇస్తామంటే, మరి ట్రైనింగ్ అంటే ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి సార్ అలా అనడం జరిగింది. లేదు సార్ ఇప్పుడు జూన్లో ఉంటుంది మాకు, జూన్లో ప్రతి స్కూల్ నుంచి కూడా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ వల్ల ఇంకా మీరు టీచర్లు కూడా మంచి నాలెడ్జ్ రావడం అవుతుంది అని చెప్పి అన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని మనకి ఇచ్చినందుకు ఈ చెస్ నెట్వర్క్ వారికి మన మండలం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నానండి.
థ్యాంక్ యూ. ఈరోజు చెస్ నెట్వర్క్ వాళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చి దుర్గేశ్వర మండలికి మరి యొక్క కార్యక్రమం నిర్వహించినందుకు, మరి ఈ కార్యక్రమంలో మనకు విద్యార్థులుగా మన ఎంపీ రామకృష్ణ గారు, అదేవిధంగా యూటీఎఫ్ జనరల్ సెక్రటరీ గారు, ఆ విధంగా కిరణ్ కుమార్ గారు వాళ్ళకి చేసిన తర్వాత సార్ మధు గారు, వీళ్ళందరూ కూడా మరి ఇది నేను రాగానే దాన్ని చూస్తుంటే అక్కడ ఆత్మచరణ్ రెడ్డి అని కనబడితే ఇక్కడ మన ఎక్స్ఎంపీ మనకి ప్రస్తుతము యుఎస్లో సెటిల్ అయ్యారు. ఆయన గురించి నేను ఆలోచిస్తుండగానే మనకు సారు సుధీర్ కోడేటి అని చెప్పేసి కూడా చెప్పారు, ప్రొఫెసర్ జయశంకర్ యొక్క శిష్యుడు. అతను కూడా యాక్టివిటీస్ చేస్తున్నాడు. అయితే నేను ఒక దగ్గర చదివినటువంటి విషయం అది చాలా ఏంటంటే, ఈ కాకతీయ శాండ్ బాక్స్ వాళ్ళు ఇంతకుముందు మంగళవారం సార్ చెప్పినట్టు స్ట్రెంత్ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇప్పుడున్నటువంటి పిల్లలకి చాలా అవసరం. మరి అందులో భాగంగా మరి దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా 67 స్కూళ్ళని సెలెక్ట్ చేసుకొని ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్లో చాలా మంచిగా వాళ్ళకి బెటర్మెంట్గా వాళ్ళు రేపు రాబోయే రోజుల్లో వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని మరి గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, ఎస్పెషల్లీ ప్రైవేట్ సెక్టార్లో కానివ్వండి, కంపల్సరీ కావాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్. అందులో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నప్పుడు మాత్రమే మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఆ యొక్క ఇంగ్లీష్లో మీరు మీ టీచర్స్ని ఫాలో అవుతూ ఎక్కడ డౌట్ వచ్చినా దాన్ని క్లారిఫికేషన్ చేసుకోవాలి. అదే మరి చదువుతో పాటు మరి ఈ చాలా ఆటలు ఉంటాయి. చెస్ అనేది ఇండోర్ గేమ్, మెయిన్లీ ఇండోర్ గేమ్. అంటే మనం ఎప్పుడైనా ఆడచ్చు. అవుట్డోర్ గేమ్స్ ఏంది, రెయినీ సీజన్ వచ్చినప్పుడు ఆడలేము. కానీ ఇండోర్ గేమ్ అనేటువంటి చెస్ అనేది మనము మన 24 అవర్స్లో మనం ఎప్పుడైనా కూడా మనము ఆడుకునేటప్పుడు ఎప్పుడు ఆడుకోవాలని అనిపించినప్పుడు అప్పుడు ఆడుకోవచ్చు. ఇంతకుముందు ఎంఎస్ సార్ గారు చెప్పింది అది చాలా 100% కరెక్ట్. పిల్లలు మీరు దాదాపుగా 100%, 99 కూడా అనద్దు. చాలామంది చాలా బాధాకరం మొబైల్కి అడిక్ట్ అవుతున్నారు, మొబైల్లో గేమ్స్ ఆడుతున్నారు. అవన్నీ కూడా మన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మన ఐస్కి కానీ మన మైండ్కి కానీ చాలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఒక ఎర్లీ ఏజ్లో పిల్లలకి కళ్ళద్దాలు రావడం చూస్తున్నాం మనము. పాయింట్ వస్తున్నది, సైట్ వస్తుందని చెప్పేసి అని. ఇవన్నీ కాకుండా మరి ఆ మొబైల్ కంటే బెటర్ మన మైండ్ని షైన్ చేసేది ఏంటంటే చెస్ గేమ్ ఈజ్ ద బెటర్ గేమ్. ఇండోర్ గేమ్లో బెస్ట్ గేమ్ అంటే నా యొక్క పర్సనల్లో నేను కూడా ఆడుతుండే. నాకంటే పర్ఫెక్ట్గా మా ఫాదర్ ఆడుతుండే. మా ఫాదర్ ఒక గ్రేట్ పర్సన్. ఆయన ఆల్రౌండర్గా ఎదగడంలో చెస్ అనేది బాగా కీలకమైనటువంటి పార్ట్ వహించింది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఒక యంత్రాన్ని కానీ అది బైక్ కానివ్వండి కానీ ఒక 6 నెలలు పక్కన పడేస్తే మళ్ళీ స్టార్ట్ చేసేటప్పుడు అది స్టార్ట్ కాదు. ఎందుకు? అది మెకానిక్ లోపల తుప్పు పట్టేస్తుంది. అదే మన మైండ్ని ఎప్పుడు కూడా షార్ప్గా ఉంచుకోవాలంటే దాంట్లో ఫస్ట్ ఆడేటువంటి గేమ్ చెస్ గేమ్. చెస్లో సార్ ఇంతకుముందు మన ఎంఏ సార్ చెప్పినట్టు సోల్జర్ ఉంటాడు. సోల్జర్ ఏం యాక్టివిటీ చేస్తుంది, హార్స్ ఏం యాక్టివిటీ చేస్తుంది, ఎలిఫెంట్ దాని యొక్క యాక్టివిటీ ఏంది, కింగ్ యొక్క యాక్టివిటీ ఏంది, ఇవన్నీ కూడా మీకు తెలియాలి. అంటే మనం ఆ గేమ్ని మనము నేర్చుకున్నప్పుడు మీకు దాన్ని ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. మీరు దాన్ని ఆడుతూ పోతుంటే మన యొక్క మైండ్ షైన్ అవుతుంది. మనము ఒక స్టడీసే కాదు, కోర్ కరిక్యులర్ యాక్టివిటీస్ ఏవైతే మీరు ఇప్పుడు నేర్చుకుంటున్నారో మీ చదువు కాకుండా అవి స్పోర్ట్స్ కానివ్వండి, డ్యాన్స్ కానివ్వండి, పెయింటింగ్ కానివ్వండి, ప్రతి ఒక్క సెక్టార్లో కూడా మనం ఎప్పుడు రాణిస్తాము, మన మైండ్ అనేది షైన్గా యాక్టివ్గా ఉన్నప్పుడే మనము రాణిస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఇంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి సార్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా మీరు ఆడుతూ మీ ఇంతకుముందు
1 పర్సన్ 10 అని చెప్పారు కదా, అంటే మీరు ఆడడమే కాకుండా మీ ఇంట్లో ఉన్నటువంటి మీ పేరెంట్స్కి, మీ మామయ్యలు, మీ అత్తమ్మ కానీ, మీ పిన్ని కానీ, మీ యొక్క నేబర్స్కి నేర్పిస్తారని ఆశిస్తూ మరి యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.